2024 డిసెంబర్ 31 వచ్చాయి. ఇట్లా సంవత్సరాల మీద సంవత్సరాలు పోతున్నాయి కానీ మనం మాత్రం ఏడేసిన గొంగడ అన్నే. అరే ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా మారదాంరా అని ఒక్కసారి అనిపిస్తున్నారా మనకు? ఇంతేనారా? పక్కలోడేమో ఎదుగుతున్నాడు, మనం మాత్రం ఏడ ఉన్న గొంగడానే ఉన్నట్టు. ఇదే జీవితమా? ఇంకా మారా ఒక్కసారి కోరుకోరా బలంగా, నేను మారాలి గట్టి చేసి ఖచ్చితంగా. ఒక్కసారి గట్టిగా అనుకో. 2024 డిసెంబర్ 31 రాత్రి ఒక పేపర్ మీద రాసి పెట్టుకో. నీ జీవితంలో నువ్వేమేం చేసినావు, నీ జీవితం ఎంతవరకు వచ్చింది, మధ్యస్థ వరకు అయిపోయింది. ఇప్పుడన్నా అనుకోరా గట్టిగా, మారాలరా నేను మారతా అని చెప్పి. డిసెంబర్ 31, 2024 సంవత్సరం అయిపోయింది. ఒక్క సంవత్సరం టార్గెట్ పెట్టుకో కరెక్ట్గా. 2025 సంవత్సరం నేను టార్గెట్ గట్టిగా పెట్టుకొని ఒక్కటే సంవత్సరం పెట్టుకో. నిన్ను ఎవడేమన్నాడో అన్ని పేపర్లు రాసి పెట్టుకో. పక్కలోడేమన్నాడో, ఇంట్లోడేమన్నాడో, నిన్ను ఎవరెవరైతే ఎగతాళి చేసిర్రో వాళ్ళందరినీ జాగ్రత్తగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని పేపర్ మీద రాసుకొని 2024 సంవత్సరం అయిపోయింది. 2025 సంవత్సరం రోజు నేను ఒక్క సంవత్సరం గట్టిగా ప్రయత్నం చేస్తాను. అట్లా మీరు కూడా 2025 సంవత్సరం టార్గెట్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలనేది ఖచ్చితంగా పేపర్ మీద రాసి పెట్టుకొని 1వ తారీఖు నుంచి జనవరి 2025 1వ తారీఖు నుంచి లైన్ పెట్టి గీకి రాసి 2025 డిసెంబర్ 31 తారీఖు వరకు మన మీద ప్రూఫ్ చేయాలి. ఖచ్చితంగా చేసి మనము మన తల్లిదండ్రులను, ముఖ్యంగా మన చెల్లెళ్ళను, మన అక్కలను, వాళ్ళని సంతోషపెడదాం. ఎందుకంటే పక్కలోడు బాగుపడుతున్నాడని మా తమ్ముడు బాగుపడతాడు, మా అన్న బాగుపడతాడు అని బాధపడ్డోళ్ళు పక్కలోడు ఉన్నారో లేరు నాకు తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్గా బాధపడేది మన వాళ్ళే. వాడెవ్వడు కాదు, బయటోడు మాత్రం అసలు కానే కాదు. మనోడు ఖచ్చితంగా మనోళ్ళు మాత్రమే బాధపడతారు. పక్కల ఎంత తిరిగినా దోస్తులు ఎంత తిరుగుతారు రా పోయి తిరుగుతారు. వానియాల అవసరం అయిపోయిందంటే ఎవ్వడు రాడు. నీకు సాయం చేయాలనుకున్నాడు ఎవ్వడు రాడు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మరి జీవితంలో ఎన్నో చూసినాం, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు. అరే ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా పైకి ఎదుగుదాం రాబోయ్ అని చెప్పి ఒక్కసారి కూడా మనము ఆలోచన చేయము. పక్కనోడు ఎవడేమనుకుంటే మనకెంత రాబోయ్ అనే ధ్యాసనే ఉన్నాం. కానీ అరే నీ అమ్మ మనం రాబోయ్, మనం ఎంత మనం చూపించకపోతే ఇంకెవరు చూపిస్తారా? మన మనుషులం. నీ అమ్మ జీవితం అనాలే. రేపటి నుంచి కరెక్ట్గా చెప్తున్నా, డేట్ ఫిక్స్ చేసుకోండి. ప్రతి ఒక్కడు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు దయచేసి చెప్తున్నా, 2025 సంవత్సరం ఖచ్చితంగా టార్గెట్ ఓన్లీ ఒక్క సంవత్సరం మాత్రమే. ఆ టార్గెట్ 12 నెలలు కానీ దాదాపుగా 365 రోజులు టార్గెట్ పెట్టుకొని ఏం ప్రయత్నం చేద్దామో ఆ ప్రయత్నం చేద్దాం. గట్టిగా ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మన గోల్ ఏంది, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా పేపర్ మీద రాసి పెట్టుకోవాలి. డిసెంబర్ 31 తారీఖు వరకు ఖచ్చితంగా. డిసెంబర్ 31 అంటే ఇది కాదు, 2025 సంవత్సరం టార్గెట్ పెట్టుకొని మనం ఏందో మనం చూపిద్దాం.